హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఇవాళ దసరా క్లీనింగ్ అని, దసరా వస్తుంది కదా, క్లీన్ చేయడానికి ఇల్లంతా శుభ్రం చేస్తున్నాను. ఫస్ట్ కిచెన్ నుంచే స్టార్ట్ చేశాను. ఎందుకంటే మనం మార్నింగ్ లేవగానే కిచెన్తోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి మన వర్క్ అనేది. కిచెన్ క్లీన్గా ఉంటే మన మైండ్ అనేది ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి ఫస్ట్ కిచెన్ క్లీనింగే స్టార్ట్ చేశాను. ఇవి బాక్స్లలో ఉన్నాయన్నీ క్లీన్ చేసి పక్కకు పెట్టుకుంటున్నాను. బయట మా హస్బెండ్తో పక్క బట్టలు అవి మనకు లేవు కాబట్టి ఎట్లాగా హస్బెండ్స్ హెల్ప్ తీసుకోవాలి కాబట్టి ఆ రోజు నేను క్లీనింగ్ చేసే రోజే హన్సీకి బతుకమ్మ సెలబ్రేషన్స్ ఉండే స్కూల్లో. ఆమె చూడండి నేను ఎలా చెప్తానో అది హాయ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అది ఇది అని చెప్తుంది. నాకు ఫుల్ జోక్ అనిపించింది. మీరే వినండి ఎలా ఉంటుందో. అయినా లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ మీ, కొంచెం సపోర్ట్ చేయండి. కిచెన్ ఐటమ్స్ అన్నీ క్లీన్ చేసి బయట పెట్టుకున్న ఎండలో. ఇక్కడ ఒక ట్రిక్ చెప్పాలనుకుంటున్నా. స్టీల్ గిన్నెలు తోమి కడిగాక వాటిని టవల్తో తుడుచుకుంటే మనకి షైనింగ్గా కనిపిస్తాయి, లేకపోతే అవి ఆరినాక చుక్కలుగా కనిపిస్తాయి. ఇల్లంతా క్లీన్ చేశాను. మా తోటి కోడలు నేను క్లీన్ చేసిన రోజు చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది మనకి. సోఫాస్ అన్నీ బయటేసి ఇల్లు మొత్తం తుడిసేసాము. చాలా నీట్గా అవుపిస్తుంది. ఇప్పుడు సోఫాస్ ఉంటే అంత ఇరుకు అట్లా కింద ఊడవకపోవడం, అట్లా కొంచెం డస్ట్ ఉండేది. ఇప్పుడు క్లీన్గా ఉన్నది. అమ్మయ్య, ఈ వర్క్ అంతా చేసి చిన్న పాపను పడుకోబెట్టి పెద్ద పాపను స్కూల్కి వెళ్ళగొట్టి మా హస్బెండ్ని పొలం కాడికి వెళ్తే అన్నం పెట్టేసి కంప్లీట్ చేసేసాను. మొత్తం ఇవన్నీ చేసేసరికి నేను లంచ్ చేసేసరికి 2 అయింది. ఆ తర్వాత మొత్తం ఇవన్నీ డబ్బాలన్నీ దాంట్లోకి చదురుకొని పెట్టేశాను, క్లీన్గా పెట్టేశాను. ఇప్పుడు చూడండి మా కిచెన్ ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు ఎంత రోజు జరిగినా అలా కొంచెం ఈరోజు చదివినాక మంచిగా హాయిగా అనిపించింది నాకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా యూట్యూబ్ ఛానల్ని. ప్లీజ్ సపోర్ట్ మీ. మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకొన్ని వీడియోస్ చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. Bye bye friends. Like button. Bye.